హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబా. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వైజాగ్లోని ఆర్కే బీచ్. ఒకప్పుడు ఈ బీచ్లో చక్కగా స్నానాలు చేయడానికి బాగుండేది. ఇప్పుడు మాత్రం సముద్రం ఎదరికి రావడంతో అనుకూలంగా లేదు, కూర్చుని ఎంజాయ్ చేయడానికి మాత్రమే బాగుంది. ప్రస్తుతం ట్రెండ్లో ఉన్నది ఋషికొండ బీచ్. మరి మేము ఈ ఆర్కే బీచ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఋషికొండ బీచ్కి బయలుదేరాము. ఇదిగో దారిలో ఈ సముద్రపు ఒడ్డు చూసుకుంటూ బీచ్ చూస్తూ మరి మా ట్రావెల్ జరుగుతుంది. ఇక్కడ ఇదిగో దూరంగా కనపడుతుంది కదా, ఇది అయోధ్య రామ మందిరం మరి ఇమేజ్, దాని యొక్క రెప్లికా ఇక్కడ కట్టారని చెప్పాను కదా గత ఎపిసోడ్లో. అది అక్కడి నుంచి ఇదిగో పార్క్ హోటల్, ఇది పార్క్ హోటల్. ఈ పార్క్ హోటల్లో చాలా మూవీస్ అయితే తీశారు గతంలో. అక్కడి నుంచి ఈ సముద్రపు ఒడ్డంతా కూడా, ఈ బీచ్ అంతా కూడా మరి ప్రయాణం చేయడం అంటే చాలా చాలా జాలీగా ఉంటుందన్నమాట. ఎంతో జాలీ అంటే అలా చూస్తూ ఉండిపోతాం. ఎంతసేపు చూసినా ఆ ప్రకృతి, ఆ సముద్రపు అలలు, నీలాకాశం, ఆకాశం నేల కలిసినట్టుగా, ఆకాశం సముద్రం కలిసినట్టుగా ఉండేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ అలాగే ఉండిపోతాం. వీలైనప్పుడు తప్పకుండా మరి మీరు వైజాగ్ నుంచి ఇక్కడ బీచ్ భీముల వరకు కూడా ఈ బీచ్ రోడ్డు ప్రయాణం చేస్తే చాలా 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 బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందంటే ప్రతి ప్లేస్ కూడా ఒక కొత్తదనంతో, దూరంగా కొండలు, మరి బీచ్ ఒడ్డున ఉన్నటువంటి ఈ కట్టడాలు ఇవన్నీ చూసుకుంటూ మరి మనల్ని మనం మైమరిచిపోతాం. మరి మనకి రిలాక్స్ అవ్వాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా మరి ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే హ్యాపీ అనమాట. ఇదిగో ఋషికొండ బీచ్ వచ్చేసాం. ఈ ఋషికొండ బీచ్ ఎంత రద్దీగా ఉందంటే, అందులో మేము వెళ్ళింది ఆదివారం అవటంతో మరి ఇక్కడ ఏంటి తిరణాలు ఏమైనా జరుగుతుందా అనిపించింది అనమాట. ఈ లోపలికి వెళ్ళగలమా అని కూడా డౌట్ వచ్చింది. అంత క్రౌడీగా ఉంది. అంటే సాధారణంగా వీక్ డేస్ అనేటప్పటికి అందరూ కూడా మరి బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా, ఆ విధంగానే వైజాగ్ ప్రజలందరూ కూడా చక్కగా మరి ఋషికొండ బీచ్కి కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దలు, యూత్ అందరూ మరి తమ తమ వాహనాల్లో ఋషికొండ బీచ్కి వచ్చేసారు. చూసారా, కార్లన్నీ కూడా వరుస పెట్టి అసలు మేము లోపలికి ఎంటర్ అవుతామా అన్న డౌట్ వచ్చేసింది నాకు. ఎలాగైతే నెమ్మదిగా స్లోగా మరి లోపలికి వచ్చేసాము. ఈ రైట్ సైడ్ని పార్కింగ్ ఇచ్చాడు. వెహికల్స్కి ఒక చోట ఇచ్చాడు పార్కింగ్, కార్ల పార్కింగ్ ఒక చోట ఇచ్చాడు. బయట నుంచి చూస్తే పార్కింగ్ కనపడలేదు, కానీ ఎక్కడ పెట్టాలా కార్ అబ్బా అనుకున్నాం, కానీ మొత్తానికి పార్కింగ్ అయితే ఉంది. ఈ దారంతా కూడా షాపింగ్, పిల్లలకి కావాల్సినటువంటి షాపింగ్, చాలా పెచ్చగా షాపులు ఉన్నాయండి. మరి అన్ని రకాల టాయ్స్ తోటి మరి బీచ్లో ఆడుకునేటువంటి పిల్లల టాయ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, మరి కొంతమంది అయితే మేము లేదప్పటికీ 5 అయింది, మరి అప్పటికే వారి యొక్క ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు చాలామంది. అయినప్పటికీ లోపల మాత్రం ఏమాత్రం ఖాళీ లేదు అసలు. ఈ కార్లు ఇటువైపు లెఫ్ట్ సైడ్ కూడా ఏదో హోటల్లో అక్కడ కూడా పార్కింగ్, పెయిడ్ పార్కింగ్ అంతాను పార్కింగ్ కూడా ఇచ్చారు. అన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్ ఉందనుకోండి. ఇదిగో ఇది రైట్ సైడ్ని కార్ పార్కింగ్, ఇది అఫీషియల్ పార్కింగ్. ఇది అక్కడ పార్క్ చేసి ఇదిగో రైట్ సైడ్ని వెహికల్స్ కూడా పార్కింగ్ ఉంది. కార్లు ఏమో లెఫ్ట్ సైడ్ని ఇచ్చాడు, 2 వీలర్స్కి రైట్ సైడ్ పార్కింగ్ ఉంది. మా కార్ అక్కడ పార్క్ చేసి ఇదిగో లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అయితే ఉంది నా సామిరంగా అసలు ఇసుక వేస్తే రాలదంటారు చూసారా,
ఆ టైపులో ఉంది. ఒక ప్రక్కన ఇదిగో టవర్ ఉంది కదా, రైట్స్ అన్నీ, ఆ టవర్ నుంచి మైక్లో అనౌన్స్మెంట్, సముద్రం లోపలికి వెళ్ళొద్దు, ప్రమాదం, జాగ్రత్త అంటూ సైరన్ సౌండ్ వినిపించడం, అనౌన్స్మెంట్ చేయటం. ఇంచేదంటే కొంతమంది హుషారులో సముద్రం లోపలికంటే వెళ్ళిపోతున్నారు. సముద్రం ఎంత ఎంజాయ్మెంట్ ఇస్తుందో జాగ్రత్తగా లేకపోతే అంత ప్రమాదకరం కూడా కదా. అందు గురించి మరి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని పోలీసు వారు తమ బాధ్యతగా మరి ప్రతి క్షణం హెచ్చరిస్తూ ఉన్నారు. మరి దగ్గరికి వెళ్ళేటప్పటికి మరి ఈ సముద్రం హోరు ఒక పక్కనే జనాలు, అక్కడికి వచ్చినటువంటి జనాలు ఘోష, అట్లా మాట్లాడుకుంటారు కదా, వాళ్ళ ఘోష ఓ పక్కనే, మరొక ప్రక్కనే సముద్రం యొక్క హోరు కూడా మమ్మల్ని చాలా మురిపించింది, చాలా ముచ్చటేసింది. చూడండి, జనాలు ఎవరి మట్టుకు వాళ్ళు వారి యొక్క కుటుంబాలతోటి ఆ సముద్ర ఒడ్డున నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎంజాయ్మెంటు మరి ఎంత డబ్బు ఇచ్చినా మనం కొనలేం, అవునా కదా. గతంలో ఆర్కే బీచ్కి ఈ ట్రెండ్ ఉండేది, ఇప్పుడు ఆ ట్రెండ్ని రుషికొండ అందిపుచ్చుకుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను వైజాగ్లోని రుషికొండ బీచ్లో ఉన్నాం. నా వెనకాల జన సందోహం చూచారా? వారు తమ కుటుంబాలతోటి వచ్చి మరి విశాఖ సాగర తీర అందాలను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు. అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. ప్రతిరోజు లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఇదే రొటీన్ లైఫ్ అయితే చాలా బోరు కొట్టేస్తుంది కదా. చూడండి, ఒకసారి మన శరీరానికి నీరసం వచ్చిందనుకోండి, మంచి ఎనర్జెటిక్ ఫుడ్ తిని మరి ఎనర్జీని పొందుదాం. అలాగే మన మనసుకి అలసట వచ్చిందనుకోండి, అటువంటిప్పుడు మరి ఇటువంటి టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళి మరి ఫ్యామిలీతో కలిసి అటువంటి ప్రదేశాలను సందర్శించినట్టయితే ఎంతో ఎనర్జీ వస్తుంది. ఇది నిజం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. మా చిన్నబాబు వాళ్ళ కుటుంబం వైజాగ్ వెళ్తున్నాం డాడీ రండి అంటే సరదాగా వాళ్ళతోటి మేము కూడా వచ్చాము. నిజానికి ఇటువంటి ట్రిప్స్ సంవత్సరానికి 1-2 సార్లు ప్రతి కుటుంబానికి కావాలని అంటాను నేను. ఎంచేతంటే ఎప్పుడు ఇంట్లో 4 గోడల మధ్యన ఉండటమే కాదు, మరి ఇలా బయటకు వస్తే మనసు కొంత రిలాక్స్, ప్రశాంతత పొందుతుంది కదా. ఇదిగో మా మనవడు సముద్రంలో మరి ఆడాలని ఉంది, భయంగానూ ఉంది. వాడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకెళ్తున్నాను నేను మా అబ్బాయిని. యాక్చువల్గా ఈ వైజాగ్ ట్రిప్కి ఒక 4 రోజులు కేటాయించుకుంటే మరి 2 డేస్ వైజాగ్లో ఉండి ఈ ముఖ్యంగా రుషికొండ బీచ్లో ఒకరోజు స్నానం అది ఎంజాయ్ చేయొచ్చు. మరొక రోజు ఆర్కే బీచ్లో చాలా చూడవలసినవి ఉన్నాయి. అక్కడ సబ్మెరైన్ ఉంది, తర్వాత జెట్ ఫైటర్ మ్యూజియం ఉంది, ఆక్వా మ్యూజియం ఉంది, చాలా అయితే అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక రోజుని సింహాచలం దగ్గరికి, ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో సింహాచలం ఉంది, అది చూసుకుని ఆ మరుసటి రోజు ఇక్కడికి 135 కిలోమీటర్ల దూరంలో అరకు ఉంది. అరకు వెళ్ళి అక్కడ 2 డేస్ ప్లాన్ చేసుకుంటే నిజంగా లైఫ్లో మరి ఒక చక్కని మధుర అనుభూతులు మనకి ఉంటాయన్నమాట. ప్రతి కుటుంబం ఆ విధంగా మరి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా సూచన. ఇక చూడండి, సముద్రంలో మరి స్నానం అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది. అయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంత ఉంది. ఎందుకంటే ఎలలు ఒక్కొక్కసారి రాకాసి ఎలలు వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద ఎలలు వస్తాయి. అవి ప్రమాదం. అవి మనల్ని పాదాల కింద నుంచి ఇసుక పోసేసి మన పాదాలని ట్విస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మరి స్పీడ్ బోట్లు, రుషికొండలో ఈ స్పీడ్ బోట్లు అవైలబిలిటీ కూడా ఉందన్నమాట. మరి చాలా ఎంజాయ్మెంట్ అండ్ థ్రిల్లింగ్. ఎందుకంటే పెద్ద పెద్ద అలా వస్తుంటే దాంతోపాటు మన బోటు కూడా అందులో మునిగిపోతుందని భయం వస్తుందన్నమాట. అంత అలలు వస్తూ ఉంటాయి. ఈ అలలు దూరం నుంచి చూస్తుంటే అయ్యి బాబాయ్ అనిపిస్తుంది, కానీ దగ్గరికి వచ్చేటప్పటికి, ఒడ్డుకు వచ్చేటప్పటికి డౌన్ అయిపోతాయి కదా. ఆ డౌన్ అయిపోయి అది అలా జంప్ చేసి అందరూ కూడా మరి ఆనందాన్ని పొందుతున్నారు. ఈ సముద్రంలో ఎన్నోసార్లు స్నానం చేసాం, అయితే ఎప్పటికప్పుడు కొత్త
ఇంకోసారి చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. మరి ఆ ఎంజాయ్మెంట్ని అందరూ మరి వచ్చిన కుటుంబాలందరూ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఇదిగో దూరంగా చేపల బోట్లు అవి కూడా మనకి కనపడుతూ ఉంటాయి. చక్కని ప్రకృతి దృశ్యం. ఒక పక్కన సముద్ర హోరు, ఈ ప్రక్కనే వచ్చినటువంటి జనాలు కేరింతలు, భయపడే వాళ్ళు కొంతమంది, పర్వాలేదని లోపలికి లాక్కెళ్ళే వాళ్ళు కొంతమంది. నిజంగా ఇది చాలా మధురానుభూతిని ఇచ్చింది మాకు ఈ వైజాగ్ ట్రిప్పు. మరి మీరు కూడా ప్లాన్ చేసుకుంటారు కదా. ఎదుగు దూరంగా కొండలు చూడండి. చంటి బిడ్డతోటి తండ్రి తన బిడ్డని సముద్రంలోకి చూపించి ఎంజాయ్ చేస్తే తీసుకెళ్తున్నారు కదా. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కుటుంబంతో ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. మరి ఇది మిత్రులారా ఈ వీడియో. మరి ఒక కొత్త వీడియోతోటి మీ ముందు ఉంటాను త్వరలోనే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.